హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో లాస్ట్ వీడియో మన గార్డెన్లో హార్వెస్టింగ్ వీడియో ఒకటి చూసాం కదండి, చామగడ్డలది. ఇవాళ కూడా ఒక సింపుల్ హార్వెస్టింగ్ అయితే ఉందన్నమాట. సో అదేంటో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. అదేంటంటే బచ్చలి కూర. ఆ బచ్చలి కూరతో పప్పు కూడా చేశాను, అది కూడా చూద్దాం. తర్వాత కలగూరగంప నుంచి ఒక ఐటెం అయితే తెప్పించాము. సో అది కూడా ఏంటో ఈ వీడియో ఎండింగ్లో చూసేద్దాం. ముందుగా బచ్చలి కూర హార్వెస్టింగ్ అయితే చూసేద్దాం. ఇది వచ్చి ఎర్ర బచ్చలండి. దీన్ని మలబార్ స్పినాచ్ అని కూడా అంటారనమాట. ఇది మనకు చాలా ఈజీగా విలేజెస్లో అయితే ఈజీగా దొరుకుతుంది. టౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని లేదా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా కుండీలో కూడా పెంచుకుంటూ ఉన్నారనమాట. సో ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క, తీగ జాతికి సంబంధించింది కాబట్టి మనం కాంపౌండ్ వాల్ మీద కానివ్వండి లేదా ఒక చిన్నగా 2 కర్ర పుల్లలు నాటి కూడా దీన్ని అల్లిచ్చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట మన హెల్త్కి. సో ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్ వేలో మనకు విటమిన్స్ని చాలా బాగా అందిస్తుందండి. అదేంటంటే విటమిన్ కే, విటమిన్ సి దీంట్లో ఫుల్గా ఉంటాయంట. ఈ బచ్చలి కూర ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐరన్ ఫుల్గా ఉంటుందంట. అదే కాకుండా ఫైబర్ కూడా ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకు గడ్డలు అంటే దుంపలు ఉన్నాయి కదండి. సో దాంట్లో ఎటువంటి మనకు లభిస్తాయో విటమిన్స్ కానివ్వండి, ఫైబర్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ బచ్చలి కూరలో దొరుకుతాయంట. సో ఎర్ర బచ్చలి గ్రీన్ కలర్ దానికన్నా కూడా అంటే ఆకుపచ్చ కలర్లో కూడా బచ్చలి కూరలు ఉంటాయి కదండి. సో వాటికన్నా కూడా ఎర్ర బచ్చలిలో మనకు ఎక్కువగా ఈ విటమిన్స్ అనేటివి న్యాచురల్ వేలో దొరుకుతాయంట. సో అందుకని చెప్పి మన గార్డెన్లో ఈజీగా వచ్చిన మొక్క అండి ఇదైతే. సో సీడ్స్ అయితే తీసుకొచ్చాము, బట్ ఇది గ్రోతింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయిందన్నమాట. ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు నార్మల్గా టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇదైతే గ్రోత్ చేసుకోవచ్చు, లేదా పూల కుండీలో కూడా ఈ చెట్టు అనేది గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఎర్ర బచ్చలి కూర అంతా కూడా మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. సో కర్రీ చేయాలి. ఇక్కడ చూసారా పసుపు మొక్కలు అవన్నీ కూడా. సో మన గార్డెన్లో వాటి హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసినటువంటి బచ్చలి కూరనంతా కూడా తీసుకెళ్ళి కర్రీ ఎలా తయారు చేస్తామో తయారీ విధానం కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. సో ఇదనమాట నేను హార్వెస్ట్ చేసిన బచ్చలి కూర. ఇందులో మనం పప్పు వేస్ట్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది మనం దేనికైనా కూడా అంటే చపాతీస్కి, రోటీస్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ వీడియోలో అది కూడా చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను బచ్చలి కూరతో పాటు ఈ ఆనియన్స్ మీకు గుర్తున్నాయండి. సో ఇవి కంట్రీ వైట్ ఆనియన్స్ అని చెప్పి నేను దీని హార్వెస్టింగ్ కూడా పెట్టానన్నమాట. సో ఇది వచ్చేసి మన గార్డెన్లోనే హార్వెస్ట్ చేసినటువంటి ఆనియన్స్. ఇవి కూడా చాలా బాగుంటాయండి. సో ఇవి న్యాచురల్గా ఇవి కూడా మనకు మన విలేజెస్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి పెద్దగా మార్కెట్లో అమ్మరనమాట. పంట పొలాల్లో వేసుకుంటారు కదండి, అవన్నమాట ఇవి. సో ఇవి సీడ్స్ కోసం కొన్ని, ఇంటి కోసం కొన్ని అయితే మేము ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము. సో ఇది ఎలా స్టోర్ చేసామో కూడా లాస్ట్ టైం నేను వీడియో అయితే చేసి పెట్టున్నాను. సో అది కూడా ఒకసారి మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే సెర్చ్ చేసి చూడండి. అంటే కంట్రీ ఆనియన్స్ అని చెప్పి వైట్ ఆనియన్స్ అని నేను పెట్టున్నాను. సో మన గార్డెన్లోనే ఇవి కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఆనియన్స్ అనమాట. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కందిపప్పు, టమోటాలు, ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కూడా తీసుకున్నాను. వాటన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకొని కందిపప్పును కూడా నానబెట్టుకున్నాం అనమాట. తర్వాత ఏవైతే తీసుకున్నామో బచ్చలి కూర అది కూడా నీట్గా వాష్ చేసుకుంటున్నామండి. సో తర్వాత టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది రోటీస్కి అంటే టిఫిన్స్కి, రోటీస్కి కానివ్వండి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో కందిపప్పు తీసుకున్న తర్వాత ఇందులోనే మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో బచ్చలాకు కూడా డైరెక్ట్గా అలాగే వేసేసి తర్వాత టమోటాసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, తర్వాత ఇందులోనే పసుపు కొంచెం వేసుకొని సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి. కర్రీస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, తొందరగా కూడా మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను. సో మనం కుక్కర్లో ఈ కుక్కర్లో అయితే నేను 2 విజిల్ పెట్టానండి. 2 విజిల్కే చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. తర్వాత అది ఉడికి ప్రెషర్ తగ్గే లోపల ఇక్కడ పోపుకి రెడీ చేసుకుంటున్నాం. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి,
ఆనియన్స్ సన్నగా కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డ, కరివేపాకు, చింతపండు రసం, ఆయిల్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం పప్పు ప్రెషర్ తగ్గిన తర్వాత చూసారా చాలా బాగా అయితే ఇది బాగా ఉడికిపోయింది. సో దీన్ని మెత్తగా ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో ఉద్దిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ఏదైతే మెత్తగా చేసుకున్నామో ఆ పప్పు అందులో ఇది వేసేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. సో ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టి ఉంచినట్లయితే చాలా బాగా మనకు బచ్చలి కూర కందిపప్పు అయిపోతుంది అనమాట. కందిపప్పుతో బచ్చలి కూర రెడీ అయిపోయింది. సో ఇది అన్నంలోకి, రోటీస్లోకి, దోశలోకి చాలా బాగుంటాయండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నేను ఇక్కడైతే రైస్లోకి తీసుకున్నాను అనమాట. సో లంచ్కి అయితే ఇలా ఆకుకూరతో పప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము లంచ్ చేసే లోపల నేను చెప్పాను కదండి, కలగూరగంప నుంచి ఒక బాక్స్ అయితే తెప్పించామన్నమాట. సో అన్న అయితే అది ఆర్డర్ పెట్టారు. అది చూసి ఫస్ట్లో మేము ఏదో ప్రోడక్ట్ తెప్పించారేమో అని అనుకున్నాము. సో దాన్ని చూసిన తర్వాత ఫస్ట్ కొద్దిగా నవ్వుకున్నాం, కానీ అది చాలా హెల్ప్ఫుల్ అనమాట. అదేంటంటే ఓపెన్ చేసి మీకే చూపిస్తాను. ఫస్ట్ నేనైతే చూశాను అనమాట, అదేంటో నాకు అర్థం కాలేదు. తర్వాత అన్న తీసి చూడు మంచి యూస్ఫుల్లే అని అన్నారనమాట. సో దాన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడైతే బాక్స్ తీసుకొచ్చేసాను గార్డెన్లోకి. సో కలగూరగుంప ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి, చాలా ఫేమస్ యూట్యూబర్ శ్రీదేవి గారిది వాళ్ళ ప్రోడక్ట్ అనమాట కలగూరగంప. చాలా ఇప్పటికే 3 బ్రాంచులు పెట్టేశారు వాళ్ళు. సో ఇందులో మనకు అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించారు. అదేంటో మీరు చూసారంటే కొంచెం నవ్వుకుంటారు. తర్వాత చాలా హెల్ప్ అనమాట. సో అదేంటో కాదండి, సో ఇప్పుడు మీకు సర్ప్రైజ్ అనేది రివీల్ చేసేస్తున్నాను. చూసారా, రోస్టెడ్ టామరెండ్ సీడ్స్ అండి. అదేనండి వేయించిన చింతగింజలు అనమాట, పొట్టు తీసిన చింతగింజలు. సో ఈ చింతగింజలు ఎందుకంటే ఇవి మోకాళ్ళ నొప్పులకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మేము మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఇవైతే హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ చింతగింజలు అయితే తెప్పించారనమాట. సో ఈ చింతగింజలు కూడా అండి సో ఇన్ఫెక్షన్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయంట. అంతేకాదు మనకు దెబ్బలు తగిలినా కూడా ఆ పౌడర్ కొంచెం వాటర్లో కలిపి రాసినట్లయితే వెంటనే నయమవుతుందంట. మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఈ చింతగింజలు అనేవి ఉపయోగపడతాయి. ఎందుకు అంత దూరం నుంచి తెప్పించారు, మనకు దొరకవా అంటే ఇప్పుడు అంత సీడ్లెస్ చింతపండే కదండి మనకు దొరుకుతుంది. విలేజెస్లో అయితే చాలా ఈజీగా దొరికేది, ఒకప్పుడు వేస్ట్గా పడేస్తున్నారు. బట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చింతగింజలు. సో నాన్న చెప్పేదనమాట, ఇవి నానబెట్టి వాళ్ళకి అంబల్లో ఇచ్చేవాళ్ళంట అప్పట్లో. సో నాన్న ఇవి చూసి కూడా దాని గురించి చెప్తూ ఉన్నారు, చిన్నప్పటి విషయాలు. సో అది ఇవాళ వీడియో మీకు కూడా నచ్చుంటుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.